ఈరోజు మనం క్లాస్లో బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ అంటే వెనక ఉక్స్ల జాకెట్. ఇది నార్మల్ బ్లౌజెస్ అన్నిటికంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, లుక్ చాలా బాగుంటుంది. దీని కటింగ్ కూడా కొంచెం నార్మల్ బ్లౌజ్ కంటే డిఫరెంట్గా ఉంటుంది. మన దగ్గర ఒకవేళ బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ అంటే వెనక ఉక్స్ల జాకెట్ లేకపోయినా నార్మల్ బ్లౌజ్తోనే దాన్ని ఎలా కట్ చేయాలో ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ దీనికి క్లాత్ కొంచెం సన్నగా ఉండే వాళ్ళకైతే 80 పాయింట్స్ 80 సెంటీమీటర్లు, కొంచెం లావుగా ఉండే వాళ్ళకి 1 మీటర్ తీసుకోవాలి. ఈ క్లాత్ని మన బ్లౌజ్ మీద ఉన్న డిజైన్ని బట్టి మనం క్లాత్ ఎలా వేసుకోవాలి. క్లాత్ డిజైన్ని బట్టి ఈ ఫోల్డింగ్ వేసుకోవాలి. ఈ ఫోల్డింగ్ మన వైపు రావాలి, మన ఎదురుగా ఈ ఓపెన్ సైడ్ రావాలి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ వచ్చేసి ఇది నార్మల్ బ్లౌజు. ఈ బ్లౌజ్తో నేను బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ ఎలా కుట్టాలో చూపిస్తాను. ఫస్ట్ వీపు పొడవు వచ్చేసి 15, 1 ఇంచ్ కలిపితే 16. తర్వాత నడుము లూజు, ఖర్చుతో కలిపి నడుము లూజు 10.5, 1 ఇంచ్ కలిపితే 11.5. ఇప్పుడు ఇవి నార్మల్ బ్లౌజ్ లాగే పెట్టుకోవాలి. ప్రక్క మెడ, షోల్డర్ జారకుండా ఉండాలి అంటే 2.25 చెస్ట్ లూజ్ 10 పైన ఉన్నా సరే, 10.5, 11 ఉన్నా సరే, ఇది తక్కువ పెట్టుకుంటే మనకు షోల్డర్స్ జారవు. కాబట్టి 2.25 పెట్టాను ప్రక్క మెడ. షోల్డరు 3, ఇది 2.25, షోల్డరు 3. చంక్ వచ్చేసి చెస్ట్ లూజు 10, 10.5, 11 లోపల ఉంటే 6, 11 పైన ఉంటే 6.5. మీరు ఈ విధంగా చెస్ట్ లూజ్ని బట్టైనా పెట్టచ్చు. లేదు అంటే మనకు బ్లౌజ్ ఇచ్చుంటే ఈ బ్లౌజ్లో చంక్ ఎంత ఉందో ఒకసారి ఇలా వేసుకొని ఈ టేప్ని ఫోల్డ్ చేయకుండా ఇలా రౌండ్గా తిప్పకుండా స్ట్రైట్గా పెట్టి ఈ టేప్ స్ట్రైట్గా పెట్టి ఇలా చంక చూడవచ్చు. చంక వచ్చేసి 6.5. ఇక్కడ ఈ మూలన 1, 1.25, 1.5 లోపల వస్తుంది. అంటే చంక సైజుని బట్టి మనకి ఈ షేపు చంక షేప్ వస్తుంది, ఈ మధ్య మూల. తర్వాత వీపు పొడవు, బ్లౌజ్కి వెనక వీపు పొడవు ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకొని దానికి 1/2 ఇంచ్ ఖర్చు కలిపి పెట్టుకోవాలి. వీపు పొడవు 4.5, ఖర్చుతో కలిపి 5. ఎప్పుడు ఈ 5 పెట్టుకుంటామో ఇది మిగిలింది మనకు వెనక మెడ వచ్చేస్తుంది. ఇక్కడ 2.25 పెట్టాము. చెస్ట్ లూజు 10, 11.5 అంటే కొంచెం వీళ్ళు లావుగున్న వాళ్ళు. లావుగున్నప్పుడు మనం ఈ ప్రక్క మెడ కంటే ఈ వీపు దగ్గర 2.5 నుంచి 3 వరకు కింద ఇలా విడితిచ్చుకోవాలి. అలా ఇవ్వడం వల్ల మనకు వీపు కొంచెం విశాలంగా వస్తుంది, షోల్డరు జారకుండా ఉంటాయి. కిందకు వచ్చేసరికి మనకు ఈ వీపు కొంచెం బ్రాడ్గా వస్తుంది. నెక్ షేపు మనకి ఇష్టమైన నెక్ షేపు పెట్టచ్చు. ఇది వెనుక భాగం. ఫస్ట్ చూడండి, వీపు పొడవు 15, 1 ఇంచ్ కలిపి 16, చెస్ట్ లూజ్ 10.5, 1 ఇంచ్ కలిపి 11.5. ప్రక్క మెడ 2.25 పెట్టాను. ఇది తక్కువ పెట్టడం వల్ల షోల్డర్స్ జారవు. షోల్డర్ 3, చంక 6.5. వీపు పెడితే ఆటోమేటిక్గా మెడ వచ్చేస్తుంది. ఇలా వెనక భాగాన్ని
కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ముందు భాగం పెట్టుకోవాలి. ఈ ముందు భాగాన్ని పెట్టుకునేటప్పుడు వెనక భాగం మీద మనము ముందు షేప్ ఎంత ఉందో పెట్టి ఫోల్డ్ చేసుకోవాలి. దీని ముందు భాగంలో షేప్ ఎలా ఉందో మనము ఇక్కడ బ్లౌజ్కి ఇక్కడ మధ్యలో షేప్ వస్తుంది కదా, ఈ షోల్డర్ దగ్గర నుండి ఇక్కడ మధ్యలో మూలకి ఇక్కడ షేప్ వస్తుంది చూడండి. ఈ పాయింట్ దగ్గర లాగకుండా ఇలా పట్టుకొని మళ్ళీ దీన్ని వదిలేసి ఈ పాయింట్ దగ్గర ఇలా పట్టుకోవాలన్నమాట. ఎంత ఉంది? 13.5. అంటే మనం ముందు వైపు నుంచి చూసాం కాబట్టి 13.5 ఉంది. అది రాంగ్ సైడ్లో చూస్తే 1/2 ఇంచ్ ఖర్చు మనకు ఇక్కడి నుంచి కనిపించేస్తుంది. కాబట్టి ఈ వైపు చూసినప్పుడు ఎంత ఉన్నా సరే ముందు వైపు చూసినప్పుడు 1/2 ఇంచ్ కలుపుకోవాలి. ఈ వైపు చూసినప్పుడు ఎంత ఉందో అంటే ఖర్చుతో చూస్తాం కాబట్టి మొత్తం పెట్టుకోవాలి. ఈ సైడు 13.5 ఉంది, 1/2 ఇంచ్ కలిపితే 14. ఇటువైపు కొలిచామనుకోండి మనకు ఖర్చుతో సహా మనకు ఇక్కడ 14 ఇంచులు కనిపిస్తుంది. డైరెక్ట్గా మనం చూడండి ఈ విధంగా 14 ఇంచులు కనిపిస్తుంది. 14 అన్నది ముందు షేప్ పెట్టేయాలి. ఈ ముందు షేప్ ముందుగా దీని మీద పెట్టి జస్ట్ దీన్ని ఒక ఫోల్డింగ్ ఇలా ఇచ్చుకోండి. ఇలా ఇచ్చుకొని బ్యాక్ ఓపెన్ బ్లౌజ్కి క్రాస్ కటింగ్ పెట్టకూడదు. ఎప్పుడైనా సరే స్ట్రైట్ కట్టే పెట్టాలి. క్రాస్ కట్ పెట్టామనుకోండి ఇక్కడ మనకు రెండు పీసులుగా వచ్చేసి మళ్ళీ జాయింట్ వేసుకోవాలి. మనకు జాయింట్ రాకూడదు. అందుకని మనము స్ట్రైట్ కట్టే పెట్టాలి. ఈ విధంగా ఇది నేను కింది వైపు కూడా ఇక్కడ కూడా పెట్టొచ్చు, కానీ నాకు షేప్ బెల్ట్ కూడా ఒకే జాయింట్ లేకుండా ఒకే పీస్ రావాలి. కాబట్టి షేప్ బెల్ట్ కోసం నేను ఇక్కడ కొంచెం క్లాత్ని వదిలేసి ఈ పీస్ని ఇలా ఆపోజిట్గా ఎదురుగా వేసాను. కింద కొంచెం క్లాత్ వదిలేసి షేప్ బెల్ట్కి తర్వాత ఈ పీస్ని ఇలా వేసుకున్నాను. ఫోల్డింగ్ వైపే మళ్ళీ ఈ ఫోల్డింగ్ని పెట్టుకున్నాను. వీపు పీస్ని ఈ ఫోల్డింగ్ వైపే పెట్టుకొని ఇది ఎలా ఉందో సేమ్ అలాగే ఈ భాగాన్ని మొత్తాన్ని డ్రా చేసేసాను. మనము ఇక్కడ కొలుచుకున్నప్పుడు మనకు 2.25 ప్రక్క మెడ ఉండాలి. ఇప్పుడు ముందు మెడ మనము 6 ఇంచులే పెట్టుకొని తర్వాత మనము మెడ పీస్ వేసేటప్పుడు కావాలంటే ఒక 1/2 ఇంచు మనకు వాళ్ళ బ్లౌజ్ ఎంత ఉందో ఆ నెక్ను బట్టి మెడ పీస్ వేసేటప్పుడు కొంచెం పెద్దది చేసుకోవాలి. కానీ మనం ముందుగా పెట్టేటప్పుడు అయితే కంపల్సరీగా 6 ఇంచులే పెట్టాలి. 6.5 కూడా పెట్టకూడదు. ముందు మెడ ఎప్పుడైనా సరే బ్లౌజెస్కి ముందు 6 పెట్టాలి. తర్వాత ఇది పెట్టేశాను, దీన్ని తీసేసి ముందు మెడ పెట్టేశాను. తర్వాత 1/2 నుంచి 1/4 ఇంచ్ వరకు చంక క్రాస్ తీసేసాను. తర్వాత మనం ఇక్కడ బ్లౌజ్ తీసుకొని ఈ బ్లౌజ్లో మనకు 4వ ఉక్స్ మన షేప్ బెల్ట్ దగ్గర హాఫ్లో కొంచెం దిగి ఉన్న ఉక్స్ దగ్గర నుంచి కౌంటింగ్ చేసుకోవాలి. మనకు 3 వరకు అయితే బ్లౌజ్ మీదే ఉంటాయి. 4వ ఉక్స్ వచ్చేసి కంపల్సరీగా బ్లౌజ్ బెల్ట్ మీద ఉంటుంది. కాబట్టి 4వ ఉక్స్ ఎక్కడికి ఉందో ఒకసారి ఇలా 4వ ఉక్స్ వరకు ఇలా చూసుకొని ఇక్కడ ఒకసారి మార్క్ వేసుకొని ఇది ఇలా డ్రా చేసుకోవాలి. ముందు షేప్ దగ్గర 4వ ఉక్స్ పెట్టుకోవాలి. తర్వాత చంక దగ్గర ఈ చంక దగ్గర నుంచి షేప్ బెల్ట్ వరకు ఎంత ఉందో దీన్ని ఇలా చూసుకోవాలి. కొంచెం 1/2 ఇంచు ఖర్చు, ఇక్కడ ఒక పాదం ఖర్చు పోగా మిగిలింది మనకి ఇక్కడ సరిపోవాలి. ఈ విధంగా ముందు భాగాన్ని మనం డ్రా చేసుకోవాలి. వెనక భాగం తీసుకొని దీని మీద షేప్ పొడవు ఫోల్డ్ చేసుకొని అదే పీస్ని దీని మీద ఆపోజిట్గా మడత వైపే పెట్టుకోవాలి. మనం ఓపెన్ సైడ్ పెట్టకుండా మడత వైపే ఈ వీపు భాగాన్ని ఇలా పెట్టుకొని దీన్ని డ్రా చేసుకొని ముందు మెడ 6 చంక క్రాస్ అలాగే డ్రా చేసి 1/2 నుంచి 1/4 చంక క్రాసు. తర్వాత ఇక్కడి నుంచి మన 4వ ఉక్స్ వరకు ఇక్కడ వరకు టిక్ పెట్టుకొని ఇది షేప్ ఇచ్చుకోవాలి. చంక దగ్గర పొడవు చూసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఈ ఫోల్డింగ్ వైపు నుంచి షేప్స్ పెట్టుకోవాలి. ఫస్ట్ షేప్ వచ్చేసి ఇక్కడి నుంచి 3.5 ఇంచు,
ఇక్కడి నుంచి 2.5 ఇంచు ఒక షేప్ ఇచ్చుకొని ఇలా డ్రా చేసుకోవాలి. తర్వాత ఈ మొత్తం ఉక్సుల పొడవులో నుంచి సగం కంటే కొంచెం కింద ఇంకో షేప్ రావాలి. ఇది రెండిటి మధ్యలో కాకుండా షేప్ బెల్ట్ వైపుకి కొంచెం మధ్యలో నుంచి 1/2 ఇంచ్ కిందకి ఇంకో షేపు, తర్వాత దీనికి 1.5 ఇంచ్ గ్యాప్ ఇచ్చి ఇంకో షేపు డ్రా చేసుకోవాలి. దీని గ్యాప్ వచ్చేసి మీకు 1.5 నుంచి 1.5 పైనే ఉండాలి. 1.5 2 అలా అయినా ఉండొచ్చు, కానీ దీనికంటే ఈ 2 దగ్గరగా ఉండకూడదు. ఈ విధంగా ముందు భాగాన్ని కట్ చేసుకోవాలి. డ్రా చేసుకొని ఇప్పుడు ముందు భాగాన్ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం కట్ చేసుకున్న తర్వాత మనకు పీసు ఇలా జాయింట్ అయ్యి వస్తుంది అనమాట. అదే మనం క్రాస్ కటింగ్ వేసుకుంటే ఈ 2 పీసులు విడివిడిగా వస్తాయి. మనకు బ్యాక్ ఓపెన్ బ్లౌజ్కి ఫ్రంట్లో కంపల్సరీ ఈ జాయింట్ ఉండాలి. ఇలా జాయింట్ వచ్చిన తర్వాత ఇది స్ట్రైట్ కట్ అయినా సరే మీరు కుట్టిన తర్వాత క్రాస్ కటింగ్ బ్లౌజ్ కంటే బాగుంటుంది. షేప్స్ అంత బాగుంటాయి దీనికి. ఇలా డ్రా చేసుకుంటే ఇక్కడ 2 షేప్స్ మనకి ఇలా వచ్చేస్తాయి. తర్వాత ఈ మధ్య షేప్ని ఒకే షేప్ని మనం ఇలా పట్టుకోవాలి. అంటే ఈ షేప్ని ఇలా పెట్టి మనం ఇలా కుట్టుకోవాలి. ఇక్కడి నుంచి కుట్టి ఇలా ఈ విధంగా రావాలన్నమాట. ఈ మధ్యలో షేపు ఇలా వస్తుంది. ఇది నార్మల్గా ఇలా ఈ విధంగా ముందు భాగం వస్తుంది. ఇక్కడ జాయింటే ఉండాలి. మనము కట్ చేసి మళ్ళీ దీన్ని జాయింట్ చేయకూడదు. ఇప్పుడు షేప్ బెల్ట్ కూడా మనం నార్మల్ బ్లౌజ్కి అయితే ఎక్కడ క్లాత్ ఉంటే అక్కడ తీసుకుంటాం, కానీ షేప్ బెల్ట్ కూడా కంపల్సరీ జాయింట్ ఉండాలి. ఇలా ఫోల్డింగ్ వైపే ఉండాలన్నమాట. ఈ ఫోల్డింగ్ వైపు ఉక్సులది పెట్టుకోవాలి. అంటే ఉక్సుల దగ్గర ఉన్న పొడవునే ఫోల్డింగ్ వైపు పెట్టుకోవాలి. చూడండి, ఈ ఉక్సుల దగ్గర పొడవు ఎంత ఉందో చూసుకుంటే 2.5 ఉంది. ఖర్చుతో కలిపి 3 అన్నది మీరు ఈ ఫోల్డింగ్ వైపే పెట్టుకోవాలి. తర్వాత చెస్ట్ లూజు 11.5 ఇంచ్ అయితే 1 ఇంచ్ తగ్గించి 10.5 ఈ పొడవు పెట్టుకోవాలి. ఇది ఉక్సుల పొడవు. ఇది వచ్చేసి నార్మల్గా చెస్ట్ లూజ్లో 1 ఇంచ్ తగ్గించిన పొడవు. తర్వాత ఈ వీపు దగ్గర వస్తుంది చూడండి షేప్ బెల్ట్, ఈ చంక దగ్గర వచ్చే పీసు, దీని పొడవు 2.5, 1/2 ఇంచ్ కలిపితే 3. ఈ సైడు ఓపెన్ సైడ్ రావాలి. అంటే ఉక్సుల దగ్గర ఉన్న పొడవుని చూసుకున్నప్పుడు షేప్ బెల్ట్లో ఉక్సుల పొడవు ఉన్న దగ్గర చూసుకొని ఈ మడత వైపు పెట్టుకోవాలి. ఇక్కడ చంక దగ్గర ఉన్న పొడవుని చూసుకొని ఈ ఓపెన్ సైడ్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని దీన్ని ఒక పడవ షేప్లో డ్రా చేసుకోవాలి. ఈ విధంగా మనకు ఈ విధంగా ఒకే షేప్ బెల్ట్ రావాలి. మనకు ఫ్రంట్ భాగానికి ఈ ఫ్రంట్ భాగం ఎలా ఉందో దాని తగ్గట్టు ఈ షేప్ బెల్ట్ కూడా ఒకటే రావాలి. ఇక్కడ ఇలా కుట్టినప్పుడు మనకి ఈ షేప్ బెల్ట్ విడ్త్ సరిపోతుంది అనమాట. ఈ మూల ఈ విధంగా రావాలి. ఇప్పుడు హ్యాండ్స్. ఇప్పుడు ఉన్న క్లాత్లో మనము హ్యాండ్స్ పెట్టుకుంటాం. చేయి పొడవు వచ్చేసి నేను 8 ఇంచెస్ చేయి పొడవు ఇస్తున్నాను. చంక్ వచ్చేసి 6.5. చంక 6.5 అంటే కంపల్సరిగా 4 ఇంచులు దీనికి కలిపితేనే ఈ చంక ఆ చేతికి సరిపోతుంది. అంటే బ్లౌజ్కి మనం కట్ చేసిన చంకకి ఈ హ్యాండ్ చంక 2 సరిగ్గా సరిపోవాలంటే ఈ మనం ఎంత పెట్టామో దానికి ఎంత కలపాలి అన్నది చూడండి. 6.5 చంక పెట్టాను కాబట్టి 4 కలపాలి. 6.5కి 4 కలిపితే 10.5 అని ఇలా ఈ మూలని ఇలా పెట్టుకోండి.
పెట్టుకొని ఇక్కడ మనం ఎంత పెట్టాము 8 ఇంచులు, ఇక్కడ కూడా ఇలా 8 ఇంచులు పెట్టుకోండి, లేదంటే 7 ఇంచులే పెడతాను. చేయి పొడవు 7 పెడతాను, 8 పెడితే మనకు సరిపోవట్లేదు, అందుకని ఇక్కడ చేయి పొడవు 7, చంక లూజు, ఇక్కడ కూడా చంక లూజు, ఇక్కడ కూడా చేయి పొడవు, పైనుంచి 2.5 చంక క్రాసు పైనుంచే తీసుకోవాలి. ఈ విధంగా పైనుంచి 2.5 క్రాస్ తింటూ మనకు చెయ్యి ఇలా వస్తుంది. ఈ విధంగా హ్యాండ్స్ కట్ చేసుకొని కుట్టుకోవాలి. థ్యాంక్ యూ.